ఇస్లాంలోని ముఖ్యమైన పునాదుల్లో జకాత్ ఒకటి. ప్రతి ధనవంతుడు జకాత్ రూపంలో పేదవారికి దానం చేస్తే సమాజంలో పేదవారి శాతాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. పేదరికాన్ని నిర్మూలిస్తే దేశం అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది. తమ సంపదలో 2.5% పేదవారిని తన వంతుగా ఆదుకోమని డబ్బున్న వారికి ఇస్లాం ఆదేశిస్తోంది. జకాత్ అనేది పేదరిక నిర్మూలనకు ఒక శక్తివంతమైన సాధనం. సామాజిక పరంగా జకాత్ పేదవారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. జకాత్ ద్వారా సేకరించిన నిధులు చిన్న వ్యాపారాలను లేదా ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఉపయోగించవచ్చు. ఇవి సమాజాన్ని ఆర్థికంగా స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే జకాత్ ఒక ఆధ్యాత్మిక కర్తవ్యమే కాకుండా సామాజిక అభివృద్ధికి ఒక అద్భుతమైన ఆర్థిక సాధనమని చెప్పవచ్చు. దీన్ని సక్రమంగా అమలు చేస్తే చాలా వరకు పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుంది. ఇస్లాం జ్ఞానార్జనను ప్రోత్సహించి దీనిని ఒక ఉన్నత లక్ష్యంగా చూపుతోంది. జ్ఞానం వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా మేలు చేస్తోంది. జ్ఞానార్జన ప్రతి ముస్లిం స్త్రీ పురుషుల విధి అని సూచిస్తోంది. మంచి విద్య ద్వారా సమాజంలో మూఢనమ్మకాలను దురాచారాలను అరికట్టగలం. ఇంకా తల్లిదండ్రుల పట్ల మంచిగా వ్యవహరించమని ఖురాన్లో పదే పదే చెప్పడం జరిగింది. ఇస్లాంలో తల్లిదండ్రుల స్థానం చాలా ఉన్నతమైనది అని వారికి సేవిస్తే స్వర్గప్రాప్తి అవుతుంది. చాలా ఖచ్చితంగా దివ్య ఖురాన్ చెబుతోంది. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ప్రేమగా ఉంటే సమాజంలో వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు ఉండవు. దైవభీతి నైతికత నిస్వార్థంతో కూడిన మంచి జీవన సరళి ఇవి మనిషి జీవితానికి సార్థకతకు ఇస్తోంది అని ఇస్లాం చెబుతోంది. ముస్లిం ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలి. సవాళ్లను ఎదుర్కోవటం కూడా అతని విశ్వాసంలో ఒక భాగం అని గుర్తించాలి. ఇంకా అహంకారం లేకుండా జీవిస్తూ ఇతరులను సహాయం చేస్తూ పరలోక జీవితాన్ని మెరుగుపరచడం వ్యక్తిగతంగా సామాజికంగా రెండింటికి సమతౌల్యం తీసుకువస్తుంది. ఇస్లాంలోని ఉపదేశాలు సమాజానికి శాంతి, ఐక్యత, అభివృద్ధిని తీసుకొస్తాయి. దీనివల్ల వ్యక్తుల మధ్య నైతికత, పరస్పర నమ్మకం, సహాయం వంటి మంచి లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. సమాజం సక్రమమైన మార్గంలో పురోగమిస్తూ మానవత్వానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇతరుల ప్రయోజనాలను కాపాడుతూ హాని చెయ్యకుండా ఉండే జీవన విధానం కూడా సమాజానికి ఎంతో ఉపయోగకరం.